హలో గైస్, హిందీలో దేవరా మూవీ ప్రభాస్ నటించిన కల్కి 2898 రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న వాళ్ళ వాడిగా రిలీజ్ కాబోతుంది. ఇకపోతే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఖచ్చితంగా దేవరా మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్ అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. దేవరా మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ మరియు ట్రైలర్కి హిందీ బ్యాట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తెలుగు తర్వాత హిందీలోనే దేవరా మూవీ ఎక్కువ కలెక్షన్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ ధరతో ఎన్టీఆర్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. హిందీ ఆడియన్స్ ఆర్ఆర్తో తారక్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేవరా సినిమాకి మొదటి రోజు హిందీలో ఏ రేంజింగ్ ఓపెనింగ్స్ వస్తాయో చూడడానికి ఇంట్రెస్ట్ అందరిలో ఉంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 మూవీ హిందీలో మొదటి రోజు 20 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. నిజానికి కల్కి 15 కోట్ల వరకు మొదటి రోజు వసూలు చేస్తుందని అంచనా వేశారు. అయితే కల్కి మూవీ ట్రేడ్ పండితుల అంచనాలు దాటిపై భారీ కలెక్షన్ అయితే సాధించింది. ఇప్పుడు దేవరా మూవీ కూడా మొదటి రోజు 5 నుంచి 6 కోట్ల మధ్యలో హిందీ బెల్ట్లో కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం 8 నుంచి 10 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ దేవరా మొదటి రోజు హిందీలో 10 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కల్కి 2898 కలెక్షన్ రికార్డును హిందీలో మొదటి రోజు దేవరా బ్రేక్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ట్రాన్స్లేట్ చేసినట్లు అవుతుంది. ఇకపోతే దేవరా మూవీలో జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు నటించారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ హిందీ మార్కెట్లో దేవరా కొంతవరకు సానుకూలంగా ఉంది. ఇక ఈ మూవీ ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. ఇకపోతే ప్రశాంత్ వర్మ హనుమాన్ హిందీలో 65 కోట్ల వరకు కలెక్షన్ ని వారాలుగా కలెక్ట్ చేసింది. దేవరాతో మొదటగా హనుమాన్ హిందీ కలెక్షన్ ని బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే లాంగ్ రన్ లో దేవరా మూవీ హిందీలో 100 కోట్ల కలెక్షన్ అందుకుంటుందనే ఛాన్స్ కూడా భావిస్తున్నారు. యూఎస్ఏలో కూడా ఎన్టీఆర్ దేవరా మూవీ మొదటి రోజు $2 మిలియన్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.